అంటే ఏడుస్తావు ఎందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు. 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అవతల పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్త సింహం, ఓ కొండపడి సింహం దాగుంటాడు. ఏమండి, పాపం వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి. పొదిగి మనకి మనవణ్ణిస్తాడు. చలరమై బతకడానికి ఇదేమన్నా గిన్ని కూడా అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ల ఫారం అనుకున్నావా? ఇప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం. తాళి కట్టించుకోకుండానే గుడ్డుని కన్నానని కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ కి ఇవాళ ఆఖరి రోజే చెప్తా. మమ్మీ ఏమిటండి ఇది? పచ్చి బాలింతుడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారే. నువ్వు నోరుమై నోరు మూసుకుని గదిలో పడుండు. బిడ్డ, ఇదే మీ అమ్మగాడి కొంప. వెళ్ళు. అబ్బా, ఎంతసేపు అండి? రండి. అమ్మగా అమ్మగా తాతయ్య, మా అమ్మగాడు ఎక్కడా? ఈ దరిద్రం వచ్చిగండి ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఈ రోజుతో ఇంటికి పడిన శని. తాతయ్య, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తీసుకెళ్తా పద. అయితే నన్ను ఎత్తుకో. తప్పొద్దా? నారాయణ 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 నారాయణ. నాన్న నేనింటి కాదు కానీ ఒక్క నిమిషం ఎట్లా కూర్చో. ఎక్కడ కూర్చోనన్నా? కూర్చో. ఈ సంచిలోకి దూకరా. దూకు నాన్న. దూకు 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 దూకాలి. అది అక్కడ మరింత పడుకున్నారా? నిన్ను మామూలు మనుషులు మోసుకెళ్లారా దేవుడు? తాతయ్య, నీకు బరువు తెలియకుండా ఒక కథ చెప్తాను, విను. తాతయ్య, ఒక అందమైన అబ్బాయికి టైం బ్యాడ్ అయి గుడ్డు పుట్టింది. ఆ గుడ్డు పగిలి బయటకు వచ్చిన బుడ్డోడు అతన్ని అమ్మ అని పిలవాలా, నాన్న అని పిలవాలా? తెలిసి కూడా చెప్పకపోయావో నీకు కూడా 1000 గుడ్లు పుడతాయి. గుడ్డేం కాదు. నారాయణ 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 నారాయణ. దరిద్రం వదిలిపోయింది. తాతయ్య,